స్వామివారికి విశేషంగా జరిగే సేవగా జూలై మాసంలో 2వ తారీఖు జ్యేష్ఠదేవుడైనటువంటి స్వామి తిరుప్పావడ సేవ అన్నకూటోత్సవాన్ని స్వామి నిర్వహించుకోబోతున్నారు. జూలై 2వ తారీఖు గురువారం నాడు ప్రాతకాలంలో పచ్చకర్పూర నేత్ర దర్శనంతో విరాజిల్లుతూ తోమాల సేవ, అనంతరం స్వామివారికి అర్ఘ్యపార్ఘ్య ఆచమనాలు, నివేదనలు అనంతరం 50 కేజీల పులిహార వేదిక మీద పరిచి సప్తాద్రీశాలుగా వాటిని తీర్చిదిద్ది శ్రీవారికి ప్రియమైనటువంటి పిండి వంటలు, మురికీలు, అప్పాలు, పెరియదోశ, పెరియవడ, అప్పం, కదంబం, చక్ర పొంగలి, దద్దోజనాదులను శ్రీవారి వేదిక ముందు ఉంచి స్వామి నివేదన అనంతరం వేదిక చుట్టూ ఉన్న తెర తెరిచి శ్రీవారికి చతుర్వేద పారాయణం, స్వస్తి పుణ్యహవాచన విధి, స్వామివారి శ్రీనివాస గద్య పారాయణం స్వామికి శ్రవణం చేసి నీరాజన సమర్పణతో ఈ తిరుప్పావడ వైభవాన్ని భక్తులందరికీ కూడా ఆ సమయంలో దర్శింపజేసి శ్రీవారి ప్రసాదాన్ని ఇవ్వటం జరుగుతుంది. ఈ తిరుప్పావడ సేవ ఎక్కడ నిర్వహించబడుతుందో ఆ ప్రాంతంలో స్వామివారికి రాసిపోసినటువంటి పులిహోర మెతుకులు ఎన్నుంటాయో ప్రతి మెతుకు కూడా శ్రీనివాస స్వరూపమై ఈ ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షుద్బాధలు అంటే ఆకలి బాధలు లేకుండా చేసి శ్రీవారి ఎవరికి కూడా ఆహారం కొరత అనే ప్రసక్తి లేకుండా చేస్తారని ఆగమోక్తాలు చెప్తున్నాయి. అత్యంత సత్యమైనటువంటి సేవ, వైఘానసంలోనే ఒక మహోన్నతమైన సేవగా ఈ తిరుప్పావడ సేవ చెప్పబడింది.